నమస్తే ఓరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. అందుకే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు చేయలేదని తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న రహస్య ఒప్పందం నడిచిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన జనగర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. ఓటు వేసి రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారా అని ప్రజలను అడిగారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు. ఇవి మాట్లాడితే తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కొమరం భీం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మీ బ్రిడ్జులు కానీ ఈ ప్రాజెక్టు అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చిండ్రు అత్రం సుగుణని ఆశీర్వదించడానికి. మీరు ఆలోచన చేయండి. మీ తరఫున సీతక్క ఉంది, మీ తరఫున అత్రం సుగుణ నిలబడ్డది. మీ కష్టాలు తెలుసు. ఒక టీచర్గా పిల్లల మనస్తత్వం ఎట్లా తెలుసో, పిల్లలు బడికి వస్తే చదువుకుంటారా చదువుకోరా ఎట్లా గుర్తుపడతారో, యూనివర్సిటీ ఇస్తా అని చెప్పిన ఇప్పుడే వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఎల్బీ స్టేట్ 50% దాటి జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే. అదే విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే. కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతోని రహస్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2021లో జనాభా లెక్కించలేదు. అందుకే ఇప్పుడు 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా 15 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ 15 రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు. అందుకే 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. ఈ అరాచకాలన్నీ ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై అరెస్టులు, రిమాండ్లు అన్ని జరిగాయని తెలిపారు. తీవ్రమైన ఈ కేసు నీరు కార్చేందుకే ప్రయత్నించారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారని చెప్పారు బండి. ఇందులో కరీంనగర్ మంత్రి హస్తం కూడా ఉందని అన్నారు. అనేక ఆరోపణలపై సీట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా రాధాకిషన్ రావు చెప్పారని ఆయన తెలిపారు. ఇందులో నేను రేవంత్ రెడ్డి కూడా బాధితులమని అన్నారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతుందని, నా కుటుంబ సభ్యులు సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని, ఇందులో హరీష్ రావు కూడా బాధితుడని బండి సంజయ్ అన్నారు. 317 జీవో టీఎస్పీఎస్సీ సమయంలో నన్ను అరెస్టు చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు. దీంట్లో కేసీఆర్ కేటీఆర్కు సంబంధం ఉందని ఆయన తేల్చి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అనేక అంశాల మీద
కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఇప్పటికి కూడా ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి వాళ్ళు కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పీఎస్సీ లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలను వెల్లడించడం కూడా దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని జన్నారం మండలంలోని వివిధ అటవీ క్షేత్రాల్లో నీటి ఇబ్బంది ఏర్పడడంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో జన్నారం అటవీ క్షేత్రం పరిధిలోని నీటి వనరులు ఎండిపోయాయి. ఇందలపల్లి అటవీ రేంజ్లో ఉన్న నీటి వనరులు అడగడంతో ఉదయం అడవి బర్రెలు అడవిని విడిచి బయటకు వచ్చి మిషన్ భగీరథ లీక్ వాటర్ను తాగి అడవిలోకి వెళ్లిపోయాయి. వన్యప్రాణుల కోసం అటవీలో నీటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కూడా కోరారు. మొత్తం నీళ్ళే కాలు చేసినట్టు దాన్ని నీళ్ళు తాగట్లే ఉన్నారు. స్టార్ట్ చేసావు అదే ఈశ్వరం మండలంలోని కంకాపూర్, అబ్దుల్లాపూర్, జోహార్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సక్కును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముధోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్ కోరారు. వీళ్ళు కాంగ్రెస్ ఏమన్నది గవర్నమెంట్ 4 వేలు ఇస్తున్నారు, ఇచ్చిరా 4 నెలలు అయింది రైతు కూడా ఉంటుంది. ఇలా బ్యాంకులలో రుణం బాకీ ఉన్నది. డిసెంబర్ 9కి ఏమన్నాడు, 2
2 లక్షల మాకు 2 లక్షలు ఇచ్చేస్తాను వచ్చిందా 2 డిసెంబర్ అయిపోయింది ఇప్పుడు ఏమున్నా మే 1 ఇవ్వాలి 2 సెకండ్ కుంటాలకు 500 ఇస్తున్నాడు ఇవ్వాలి ఇట్లా ఎన్నో నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి గ్రహించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై అడ్డగోలు కేసులు పెడుతున్నారని, కొందరు ఎస్ఐలు కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కేంద్రం ఒక్క నోటీస్ పంపితే సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నాడని ఎద్దువ చేశారు. కేసీఆర్ రోడ్ షోలు చేస్తే లక్షలాది జనం వస్తుండటంతో బీఆర్ఎస్కు 16 సీట్లు ఉందని తెలవడంతో భయపడి ఈ డ్రామాలకు తెరలేపారని ఆయన తెలిపారు. జానారెడ్డి లాంటి పెద్ద మనిషి సూర్యాపేట్ తుంగతుర్తిలో అభివృద్ధి జరగలేదని మాట్లాడడం సరికాదని అన్నారు. 17 సంవత్సరాల్లో మీరు మంత్రిగా చేశారని, తాను 10 ఏళ్లుగా మంత్రిగా చేశానని, ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగంగా చర్చకు సిద్ధమా అని జానారెడ్డికి సవాల్ విసిరారు. ఛానల్ నడుపుతున్న వాళ్ళపైన దాడులు చేసి కేసులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక్క నోటీస్కే వణికిపోయి గంట సేపు నుంచి బీదేడు పేడిస్తున్నాడు. మరి ఇదే పరిస్థితి ఒకటే నిమిషంలో ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి నోటి నుంచి ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి, పోలీసుల గురించి, జైళ్ళ గురించి మాట్లాడుతుంది. ఒక్కసారి వెనుక తీసుకొని చూసుకోండి. గత 4 నెలలుగా ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి నోటి నుంచి పోలీసులు, జైలు, కేసులు అనే పదం లేకుండా వచ్చిందా ఉపన్యాసం? 120 రోజుల పైగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన తాబేదారులు, ఆయన బూట్లు దుడుస్తున్న మంత్రులు కావచ్చు. కానీ అక్కడ మోడీ ఏం చేసిండో బడేబాయ్ చేసిండు కాబట్టి నేను చోటేబాయిని అదే పద్ధతిలో చేస్తా. ఇప్పటివరకు వచ్చిన కేసులు ఏదైనా, మోడీ పెట్టిన కేసులైనా ముందు మాట్లాడి చెప్పి, బీజేపీ నాయకుడు ఎవడో చెప్పి పలానా రోజులైతే కేసు పెడతాం అని వాడు చెప్పడం, ఆ తర్వాత ఈడీ పోవడం, సిబిఐ పోవడం మనం చూస్తాం, ఐటీ పోవడం చూస్తున్నాం. అదే పద్ధతిలో ఇక్కడ కూడా 4 నెలలుగా కేసీఆర్ జైల్లో పెడతాం, ఇంకో ఆయన జైల్లో పెడతాం, ఇంకో ఆయన జైల్లో పెడతాం. జైలు భాష తప్ప ఇంకోటి రాలేదు. ఇది మీరు చేస్తున్నారు. పెద్దలు జానారెడ్డి గారు నిన్న సూర్యాపేటకు వచ్చి చాలా మాట్లాడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు, సూర్యాపేట తుంగతుర్తులు అసలే జరగలే, మా దామోదర్ రెడ్డిని ఏం చేసినాయి మొత్తం ఉన్నాయి అని మాట్లాడండి. జానారెడ్డి గారు, మీరు నిజంగా పెద్దలే అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోదలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్న చర్చకు మీరు రావాలి. 17 సంవత్సరాలు మంత్రి మీరు ఈ జిల్లాకు, మీ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా మంత్రి ఉన్నది నేను. ఇద్దరం చర్చ పెడదాం. మీకు కన్వీనియంట్ ప్లేస్ చెప్పండి. మీరు పెద్దలు కాబట్టి మీరు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదని ఎవడన్నా అంటే చెప్పుతూ కొట్టమన్నాడు. మరి నిన్న సాగుక వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, రైతు బంధు నాకే రాలే. కొడతావా? తుమ్మల నాగేశ్వరరావు గారిని నువ్వు చెప్పుతో కొడతావా, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ను చెప్పుతో కొట్టాలన్నా? ఇది తేలాలి. నువ్వు ఏ జిల్లాకైతే ప్రాధాన్యత వహిస్తున్నావో ఇన్ఛార్జిగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. నువ్వు ఈ జిల్లాకు వారే ఇన్ఛార్జిగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. నువ్వు మాట్లాడింది అబద్ధమా, తుమ్మల గారు మాట్లాడింది అబద్ధమా? నువ్వు నిజంగానే రాదు లేదు అన్నవాడిని చెప్తాం కొట్టాల్సి వస్తే అయితే నువ్వన్న పోయి ఖమ్మం పోయి తుమ్మల గారిని నా పని చేయాలి, లేదా తుమ్మల గారు ఆ మాట అన్నందుకు వెంకరెడ్డిని చెప్తాం మీరైనా కొట్టాలి. మీరిద్దరు డ్రామాలాడి తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు చెప్పులతో. మీరిద్దరు తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు. 2 జాతీయ పార్టీలకు ఎవరికి అవకాశం ఇచ్చినా తెలంగాణ నాశనమే తప్ప, ఈ జిల్లా నాశనమే తప్ప ఒక్కరోజు కూడా ఈ జిల్లా బాగుపడడానికి, ఈ జిల్లా సస్యశ్యామలం కావడానికి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. యువ నాయకులు అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్గొండ,
కనంగల్ మండలాలకు చెందిన దాదాపు 100 మంది ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. జెడ్పీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సైతిరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం నరేంద్ర మోడీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన భావితరాలకు, మన పిల్లల భవిష్యత్ తరాలకు బాగుండాలంటే నరేంద్ర మోడీని మూడోసారి అధికారంలోకి రావాలని 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇరు దేశాల నుండి ప్రతి వస్తువు దిగుమతి చేసుకునేవాళ్ళం. నరేంద్ర మోడీ పాలనలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు మన భారతదేశంలోని స్వదేశీ ఉత్పత్తి తయారు చేసుకొని ఇరు దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. యువతకు అవకాశాలు కల్పించడం, ప్రోత్సహించడం, ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఎంతో మందికి ముందు అడుగులో ఉన్నామని, దేశ పరిరక్షణ కోసం 24 గంటలు పనిచేస్తూ నరేంద్ర మోడీని చూసి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు న్యాయవాదులకు అభివృద్ధికి కేటాయిస్తానని అన్నారు. ఈ మీటింగ్ని చేయడానికి కృషి చేసిన మా అన్న నూకల నరసింహారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, అంత అడ్వకేట్ మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంటే ఇప్పుడు దాకా మీటింగ్లు చాలా మాట్లాడినా, అందరికాడ చెప్పినా కానీ అందరు నల్లగోట్లు చూస్తే భయం అవుతాం. ఎందుకంటే మీరు సినిమాలో చూస్తాం కదా, ఇది పెట్టగానే కాట అటు ఇటు పోతూ ఉంటుంది. ఇలా మాట్లాడేదాన్ని ఇటువైపు వేస్తారా అయిందనే దానికి టెన్షన్ అవుతా ఉంది. అయితే ఫస్ట్ నేను ఒకప్పుడు నల్గొండలో అక్యూజ్డ్కి వచ్చినామైంది చాలా సార్. అప్పుడు మా ఇది లేదేమో రామచంద్రరావు గారు, మా నాన్న క్లాస్మేట్ ఉండే, రామారావు గారు అని ఉండే, అన్నిటికీ కోర్టులో 30 రోజులు ఉండే, రోజు జరుగుతూ ఉంటే పైన ఆఫీసులో వండుకునేది ఇదికి వచ్చిండేది 30 మంది. మళ్ళీ ఈరోజు మీ దగ్గర అడగడానికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీ దగ్గర మాట్లాడటానికి మీరు ఇచ్చిన ఈ సమయానికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొకసారి నేను మీ అందరికీ తెలుసు, అంటే మామూలుగా పేపర్లో చదివే ఉంటారు. సైదిరెడ్డి అంటే ఒక చిన్న ఊరు, బయట పబ్లిక్ చూస్తూ ఉంటారు, టీవీలలో దృష్టిలో ఇంకా క్లియర్గా చూస్తూ ఉంటారు. ఇలా మేమేం క్రికెట్ ఆడుతూ ఉన్నాం లోపల, మీరు ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తారు, ఎవరు బౌలింగ్ బాగా చేస్తారు, ఏం చేస్తే మంచిది అనేది మీరు కామెంటరీ ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు దేశానికి ఎంత సేవ చేయదలుచుకుంటే దానికి మీకు అంత నిర్దిష్ట ఐడియాలు ఉంటాయి. మీరు ఎవరైనా చూస్తే రావచ్చు, దేశానికి సేవ చేయండి, ఇక్కడేం చేసేవాళ్ళు ఇక్కడ చేయండి, అక్కడేం చేసేవాళ్ళు చేయండి అని చెప్పింది. దాంతో అనుకోకుండా 2016లో ఇది రావటం. భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్తో పాటు మీడియా సెంటర్,
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను ఎన్నికల వ్యయ పరిశీలకులు దిలీబన్ బుధవారం పరిశీలించారు. కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన సీసీ విజువల్స్, కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, సోషల్ మీడియాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సెంటర్, ఎంసీఎంసీలను సందర్శించి వారి కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోని హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వారి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. From tomorrow onwards, they can send those people collected from the ground yes, and of these, sir, 2200 EDCs have gone under the category of EDCs. So sir, correction, sir. 6,227 was the initial assessment of postal ballot, of which subsequently 2,208 have gone under the category of EDC. So we are starting our facilitation centers at the two ARO offices as well as our PVC also for 3 days, and sir, on third also we'll be able to exchange the ballot papers on during the state exchange process. Sir. EVM strong room, all the arrangements have been completed as per the guidelines. EVM transportation arrangements also we are ensuring constantly that it will be done, sir. MCC we are ensuring 9 FSTs, SSTs are there, and especially for the star campaigner meetings we are paying attention and we are ensuring strict enforcement. Transportation and communication plan has been updated, and especially communication plan because of multiple rounds of changes has been updated to the current status and shared with the observer also. Regarding complaints across all channels, ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హన్మకొండ కిషన్పురాలోని చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు 2వ విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాగా జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు ఎన్నికల విధ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ పాయింట్స్ కవర్ అయిపోయినాయి. ఈ హన్మకొండ జిల్లాలో దాదాపు చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఈడీసీ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ప్రతి పిఎస్లో కూడా మీరు దయచేసి మీ ఈడీసీ గురించి అన్ని డీటెయిల్స్ ఇక్కడ నోట్ డౌన్ చేసుకొని డెఫినెట్లీ ఫాలో ఆల్ ద స్టెప్స్. సో నో వచ్చింది, ఇట్స్ క్వైట్ హై అండ్ ఇట్లా లాజిస్టికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ప్లీజ్, అండ్ మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఫాక్ట్ సచ్ అ హై నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ త్రూ అవుట్ ద స్టేట్, ప్రతి పీసీలో కూడా 40, 50, 60 క్యాండిడేట్స్ ఉన్నారు. సో అందుకే స్టేట్ హ్యాస్
now requested for 1000. మన పార్ట్ నెంబర్ మనం ఇంతకుముందు ఏదైతే మార్కెట్ కాపీ సెకండ్ కాలం In Warangal PC and are allotted for duty in Warangal PC, those persons are eligible for 12A. Whoever is eligible, వాళ్ళకి order, whoever is eligible, వాళ్ళకి order, and you shall have the EDC option. So because మన హన్మకొండ జిల్లాలో large number of EDC numbers are expected. So ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు almost every polling station లో EDC members ఉంటారు. So there are some basic measures for 17A, 17C and marked copy. So those will be explained in detail. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.